అన్న జగన్ అన్న ఈ రోజు అరటేసినటువంటి రైతుల్ని పరామర్శించేదాన్ని పోయినాడు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు చెప్పరా కాకినాడలో పుట్టిన కాకి నా కొడక. ప్రభుత్వ హయాంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సీజన్ ముగిసేలోగానే రైతులు పట్టించుకోలేదు సార్. అది రైతులు పట్టించుకోలేదు సార్. నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఫుడ్ సబ్సిడీ మొన్న 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 తుడుతున్నాడు ఈ మధ్య కాలంలోనే ఇదే పులివెందులోనే చాలా క్లియర్ గా చెప్పావు. ఒక్క ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోండి. మొన్న లింగాల మండలంలో తిరిగి వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. సార్ సారీ సార్. ఫుడ్ సబ్సిడీ గాలి వానకు మొన్న 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 ఆపేసావా? దా నువ్వు చెప్పు. అరే నేను ఒక రిథమ్ తో ప్రాక్టీస్ చేశాను స్వామి, నువ్వు మధ్యలో ఆపేసావు అనుకో నేను ముందు నుంచి రావాల్సి వస్తుంది. నా ప్రాబ్లం అర్థం ఏదో గుళ్ళో లడ్డు అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంకోటి అంటాడు. ఏంటి మమ్మీ ఎవడు? ముప్పై 32,000 కూడా గరిష్టంగా అప్పట్లో. వాడు లోపల ఎంత నరకం అనిపిస్తున్నాడు ఎవరికి తెలియదు. చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది. పలికి యావరేజ్ గా చూసుకున్నా కూడా 25,000 రూపాయలు యావరేజ్ గా కూడా దొరుకు. పట్టించుకునే కార్యక్రమం చేయకపోతే ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావు? త్వరలోనే రైతుల తరఫున మరో గొప్ప ఉద్యమం మళ్ళా జరుగుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. దాదాపుగా ఫీజు రీఇంబర్స్మెంట్ డిసెంబర్ కి వస్తే 8 క్వార్టర్స్ ఫీజులు కూడా ఇవ్వాలి. ఇంటూ ఒక్కొక్క క్వార్టర్ కు 700 కోట్లు అంటే 8 × 7 అంటే 5,600 కోట్లు. నా వల్ల కాదురా. నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళి నారాయణ ఎక్స్ప్రెస్ 70 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కొని విండో దగ్గర కూర్చుంటా తన్ని పడతా బండ చచ్చిపోతా. రైతుల పరిస్థితి చూస్తే ఇట్టుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నట్లుండి రైతాంగం పైన అపారమైన ప్రేమ పుట్టుకు రావడం. 24 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏనాడు కూడా పంట పొలాల దగ్గరికి గాని రైతుల ముఖం చూడని జగన్మోహన్ రెడ్డి వచ్చే కొద్దీ తన ముఖ్యమంత్రి పదవి పోయే కొద్దీ రైతుల సమస్యలు, ధరల స్థిరీకరణ నిధి అని నానా పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం జరుగుతుంది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. మొక్క నాటితే అరటి చెట్టు అవుతుందా, లేకపోతే విత్తనముతో అరటి చెట్టు మొలుస్తుందనే పరిజ్ఞానం కూడా లేని జగన్మోహన్ రెడ్డి అడవులలో గిట్ల పుట్టిరా ఏమరా మంచి మర్యాద తెలియదు. 1924 మధ్య కాలంలో అరటి పంటకు బీమా కట్టినట్లు గాని, అరటి పంట నష్టపోయిన రైతాంగానికి పంటల బీమా చెల్లించినట్లు గాని నువ్వు చూపించగలిగితే నేను నా శాసనమండలి సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు.